మన హిందువులకు ఎన్నో పండగలు, ఆచారాలు. ప్రతి పండుగకు వేరు ఆచారాలు, ప్రాముఖ్యతలు ఉంటాయి. అలాగే వీటిలో కొన్ని ముఖ్య పండుగలు. ఆ ముఖ్యమైన పండుగలలో దేవీ నవరాత్రులు ఒకటి. అయితే అమ్మవారి నవరాత్రులు 9 అవతారాలలో పూజలు అందుకుంటారు. అయితే కొంతమంది భక్తులు ఈ నవరాత్రులకు అమ్మవారి ప్రతిమను ఇంట్లో పెట్టి పూజించి అమ్మవారి దీవెనలు పొందాలని కోరుకుంటారు. అలా అమ్మవారి ప్రతిమను ఇంట్లో పెట్టి పూజించాలి అని అనుకున్న వారికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు గనక ఈ నవరాత్రికి అమ్మవారి యొక్క చిన్న విగ్రహాన్ని పెట్టుకొని పూజించాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ నిబంధనల్ని పాటించి తీరాలి. అవేంటో తెలుసుకుందాం రండి. మొదటగా అతి ముఖ్యమైన నిబంధన అమ్మవారి విగ్రహం. అమ్మవారి బొమ్మ ఇంట్లో పెట్టి పూజించాలి అని అనుకుంటే అమ్మవారి ప్రతిమ బొటని వేలు కంటే చిన్నగా లేదా బొటని వేలంత మాత్రమే ఉండాలి. ఈ సైజులోని ప్రతిమను ఇంట్లో పెట్టితే మీరే అమ్మవారికి పూజ చేయవచ్చు. ఒకవేళ గనక ఇంతకన్నా పెద్ద ప్రతిమ ఉంటే మీరు అమ్మవారికి పూజలు ఒక బ్రాహ్మణ పూజారితో జరిపించాలి. రెండవది, పూజకి ముందు ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. కాబట్టి మీ ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఇంటితో పాటు ఇంట్లో వాళ్ళు కూడా శుభ్రతను పాటించాలి. పూజ ప్రారంభం అయ్యే ముందు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి స్నానాలు అయిపోయి ఉండాలి. అమ్మవారు ఇంట్లో ఉండే ఈ 9 రోజులు అమ్మవారికి నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించాకే ఇంట్లో వాళ్ళు తినాలి. ఈ 9 రోజులు అమ్మవారికి ఇష్టం లేని పనులు అస్సలు చేయకండి. ఇష్టం లేని పనులంటే మాంసం తినటం ఇలాంటివి. ఆ మాంసం తినాలి అనే ఆలోచన కూడా రానివ్వకండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బ్రహ్మచార్యాన్ని పాటించాలి. ఈ 9 రోజులు ఇంట్లో ఎటువంటి తగాదాలు రాకుండా చూసుకోండి. మీరు ఈ 9 రోజులు దేవీ పూజలు ముగిసేంత వరకు ఎంతో నిగ్రహంతో శాంతి స్వభావితులై ఉండాలి. అలాగే ఎలాంటి బూతులు వంటివి మాట్లాడకుండా ఉండాలి. ఇవన్నీ మీరు పాటించగలరు అని నమ్మకం ఉంటేనే మీరు అమ్మవారి ప్రతిమను తెచ్చి పూజించండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ నవరాత్రి. అలాగే వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు నా ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.